ఏంటి 9 గంటలకల్లా ఇంటికి వెళ్ళాలని రూల్ ఉందంట మీ ఇంట్లో? రూల్ అంటే ఇంకా ఫోన్లు చేస్తా ఉంటారనమాట. షూటింగ్ ఉంది, షూటింగ్ వాతావరణం అంటే ఫోన్ రాదు. ఇలా అంటే ముందే బ్రెయిన్ అది ఇప్పుడు అంటారు కదా 26 ఇయర్స్కి నా ఒక్కడికి పెళ్ళి అయితే కాదు, అందరికీ పెళ్ళి అవ్వాలి. నా పక్కన వాళ్ళందరికి పెళ్ళి అయితే నాకు ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు శ్రీకాంత్ గాడు ఉన్నాడు, వాడికి పెళ్లి కాలేదు, రామా అటు వెళ్దాం వాడు ఉందాం అది అంటాడు. నాకు 9 అయిపోయింది, 10 అయిపోయింది, 11 అయిపోయింది అంటే వాడు రిలాక్స్గా కూర్చోవటం. నాకేమో టెన్షన్, ఇప్పుడు బయలుదేరితే కానీ వెళ్దాం, వెళ్దూలేరా ఏమి ఎక్కడికో తీసుకెళ్తాడు ఆ టైప్లో ఉండి. ఇప్పుడు అశోక్ వెళ్ళి అక్కడికే వచ్చి కూర్చుంటా నేను, వెళ్దూలే అంటాడు. వాడికి కూడా పెళ్ళి అయి ఉంటే నేను కొంచెం రిలాక్స్ అయ్యేవాడిని. అదే అయితే ఇప్పుడు మీ ఆవిడ పెట్టే కండిషన్స్ అన్ని అవ్వాలంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికి పెళ్ళిళ్ళు అవ్వాలంటే, అందరికి పెళ్ళిళ్ళు అయిపోతే అందరికీ పాపం నేను వెళ్ళాలనుకున్నప్పుడు రేపు పాపం పోనివ్వండి అని చెప్పేసి వాళ్ళకే సాధ్యం దొరకన్నా నైట్ షూట్ అని చెప్పేస్తాను నేను. ఒక చిన్న అబద్ధం, వాళ్ళు మనశ్శాంతిగా పనుకుంటారు ఎందుకు వచ్చిన కూడా ప్రశాంత్. నైట్ షూట్ రావడం కష్టం. మీ వైఫ్కి సినిమాలు అంటే బాగా ఇష్టమా? పెళ్లికి ముందు చాలా తక్కువ, అదే 4 సినిమాలు. పెళ్లి తర్వాత ఇంక మనకి ఇంకేం పెద్ద పనే ఉండేది కాదు. కానీ అప్పుడేదో మేము బిగ్ బజార్ దగ్గరలో ఉండేవాళ్ళం. 3 నెలలకి 700-800 కార్డు ఏదో కొన్నాను నేను. అప్పుడు పెట్టారు ఆఫర్, ఇప్పుడు లేవు. నిజంగా అలాంటివి పెడితే ఇంకా సినిమాలు చూసే వాళ్ళు పెరుగుతారేమో. నిజంగా మంచి ఐడియా. 600 కార్డు ఎన్ని సినిమాలైనా చూడొచ్చు. అవునా? ఒక సినిమా 3 సార్లు కంటే ఎక్కువ చూడకూడదు. నేను ఆ టైంలో కార్డు తీసుకొని నెలకు 3 నెలలకు 600 అది కార్డు, గుర్తులేదు నాకు. 2017లో అప్పుడు 17 మన అమీర్పేట బిగ్ బజార్ ఆ కార్డు ఒకసారి కొంటే ఇద్దరం. మీకు నేను అప్పుడు నాకు తెలియని సినిమాలు, హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు అన్నీ చూసేవాడిని. వెళ్ళి గమ్ము థియేటర్లో సినిమాలు చూడడం ఇంట్రెస్ట్ కదా, దానికి అర్థమైపోయాయి అన్ని భాషలు. ఇంగ్లీష్ అర్థమైపోయేది, హిందీ అర్థమైపోయేది. అలాగే మన ఇప్పుడు అన్ని అదర్ కంట్రీస్లో ఉన్నాయంట కదా. కానీ నీ పెళ్లి విషయం ఒకటి భలే ఇంట్రెస్టింగ్ టాపిక్, నేను ఎక్కడో చూసాను భయ్య. అది మన సుమా గారి ప్రోగ్రాంలో నిజంగా బ్యూటిఫుల్గా ఉంది. అది ఎలా చెప్పావు చెప్పు. అప్పుడు చెప్పిందా నేను, అదే పెళ్ళి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు నాన్న అంటే, పెళ్లి చూపులకి వెళ్ళిన తర్వాత ఇలా పట్టుకొని నీలో ఉన్న మైనస్లు, పెద్ద అందంగా ఉన్నావా లేదు, చదువుకున్నావా అది లేదు, జాబ్ చేస్తున్నావా లేదు, అన్నిటికంటే పెద్ద మైనస్ సినిమా ఇండస్ట్రీ, నీకున్న ఏకైక ప్లస్ పాయింట్ నువ్వు నా కడుపు పట్టడు, ఫన్నీ వేళ. అదే అని అంటే మీ ఫాదర్లో కూడా ఫన్నీ ఉంది. ఆయనకి సినిమాలు చాలా ఇంట్రెస్ట్. మమ్మల్ని స్కూల్లో ఉన్నప్పుడు కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఇప్పుడు కళ్ళగలక అంటారు కదా, ఎట్రస్ అయ్యా దాన్ని మెట్రస్ అయ్యా అంటారులే భయ్య, మనకెందుకు చెప్పండి. ఏదో అది బాగాలేనప్పుడు మెట్రస్ అయ్యా, అవి బాగాలేనప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోవడాలు. ఇప్పుడు November 1 మ్యారేజ్ డే అయితే వాళ్ళది, మాకు ఆ టైంలో వచ్చి ఎవరికో బాగాలేదని చెప్పి తీసుకెళ్ళి శివమణి సినిమాకి తీసుకెళ్లారు. స్కూల్లో ఆయనకి సినిమాలు ఇంట్రెస్ట్ బాగానే, సినిమాలు అన్నీ చూసేస్తారు ఆల్మోస్ట్. ఇంట్లో చెప్పకో మొత్తానికి సినిమాలు రిలీజ్ అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు నా ప్రతి సినిమా చూస్తారు. మా బ్రదరు, మా ఫాదరు, మా ఫ్రెండ్స్. ఏ సినిమా రిలీజ్ అయినా నేను ప్రొడ్యూసర్ని, హీరోలని అడిగి ఒక 400-500 టికెట్లు తీసుకుంటా. అమ్మా నెల్లూరు మార్నింగ్ షోకి, లేదా ముందు రోజు మనకి హైదరాబాద్లో ప్రివ్యూ షోలు వేస్తారు కదా, నెల్లూరులో ఆ కల్చర్ అలవాటు చేసింది నేనే. సామాజిక వర్గంన మంచి రోజులు వచ్చాయి, ఆ తర్వాత ఇప్పుడు హే బలవంత్ కానీ అన్ని సినిమాలు వాళ్ళు అవి తీసేసుకుని ముందే చూసేసి ప్రీమియర్ లాగా మంచి రీల్స్ అంటే మనకి పడేటప్పుడు మనకి అక్కడ నెల్లూరులో మీడియా వాళ్ళందరూ, సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు, మనకు తెలిసిన ఫ్రెండ్స్, కాలేజీ స్టూడెంట్స్, వాళ్ళందరికి పంపిస్తాను నేను. అందరూ ఒక షో అయితే చూస్తారు 100%. మనకు తెలిసిన బ్యాచ్ మన సినిమా ఏదైనా రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా, మన మృత్యుంజయ ప్రతి సినిమా రిలీజ్ అవుతుంది. సామాజిక వర్గంలో అయితే ఒక థియేటర్ ఇచ్చేసారు నాకు, చూసుకోపో అని. ఒరే మొత్తం 750 సీట్లు ఎంత ఉన్నాయి, 700 సీట్లు 900 మంది కూర్చున్నారు. ఉన్నాయా భయ్యా వీడియోస్ అవి? ఉన్నాయి, వాళ్ళకి ఎవడెవడో తీసుకెట్టి ఉన్నాయి. ఫుల్ జనాభా రావడం, అందరు క్యాప్చర్ చేసి నేను నెల్లూరులో మనకు తెలిసిన మీడియాలో అన్ని ఛానల్స్కి, ఫ్రెండ్స్కి అందరికి ఇచ్చేస్తాను. అక్కడ ఒక చిన్న కల్చర్ ఏం అలవాటు అయిందంటే, ముందు రోజు షో వేస్తున్నారు కదా, షో అయిపోగానే వీడియోలు తీయడం, దాని రివ్యూలు చెప్పడం. అవును, అది స్టార్ట్ అయింది. నెల్లూరు నుంచి ఎందుకు వస్తుంది నాకు అర్థమయ్యేది కాదు. ఓకే, నీ హస్తం ఉందా నెల్లూరు మాఫియా నువ్వు అయితే. ఏమైతే మనకి మనం ఫుల్ లెంత్ రోల్ చేసిన సినిమా ఎలాగో ప్రమోషన్స్లో ట్రావెల్ అవుతాం. అవును, ఎట్లా కావాలి. హైదరాబాద్లో వేస్తారు, అన్నీ వేస్తారు. మా ఊర్లో వేసే పని అయితే నేను ఇస్తాను. మా నిన్ను పెట్టుకుంటే సినిమాలో నెల్లూరు కూడా మనకి కొంచెం, నెల్లూరుకి కొంచెం గట్టిగానే మార్కెట్ అయ్యేటట్టు.